రోజుల్లో మన జీవితకాలం కూడా మన ఏలూరు జిల్లాలో శ్రీశక్తి పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిపిటిఓ షేక్ షబ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, ఏడాదిలో కోట్లాది మంది మహిళలు ప్రయోజనం పొందారన్నారు. ప్రతిరోజు సగటున 23.99 లక్షల మంది ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. అలాగే మహిళలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటుగా వైద్యం, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. శ్రీశక్తి ఇంప్లిమెంట్ అయ్యి 1 సంవత్సరం పూర్తయింది. దీనికి గాను మన జోనల్ చైర్మన్ సారు మా సిబ్బంది అందరినీ అలాగే మా యొక్క పనితీరుని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇంప్లిమెంట్ అయ్యే ముందు కూడా మేము చాలా కసరత్తు చేయడం జరిగింది. గవర్నమెంట్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఇంచుమించు ఒక 4-5 నెలల ముందు నుంచే మా బస్సులన్నీ కూడా స్పెషల్ మెయింటెనెన్స్ చేయించి ఈ పల్లె వెలుగు బస్సులు ఎక్కడా ఆగకూడదన్న దృక్పథంతో చాలా ఎక్కువ స్పెషల్ డ్రైవ్ చేసి సిబ్బందిని కూడా ఎక్కువ అవగాహన కల్పించి చేయడం జరిగింది. అలాగే ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా దాని ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి ఏ రోజుకు ఆ రోజు సిబ్బందికి గేట్ మీటింగుల ద్వారా వారికి అవగాహన కల్పిస్తూ వచ్చాం. అనేక మంది మా రూట్లకు బస్సులు ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితిలో బస్సులు కొంత కొరత ఉన్నప్పుడు కూడా దాన్ని సమన్వయపరుచుకొని ఆ రూట్లకి బస్సులు ప్రొవైడ్ చేస్తూ మరి మంచి సర్వీసు ఈ సంవత్సరం కూడా కాలం అందించాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు మరి 3,095 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి పొదుపు జరిగే విధంగా